దుబాయ్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. నిన్న అంటుకున్నటువంటి ఫుజైరా ఆయిల్ టెర్మినల్ ఇప్పటికీ కూడా అదుపులోకి రావడం లేదు. అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒక ట్యాంకర్కి నిప్పంటింది. ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఇప్పుడు అదుపులోకి వచ్చింది కానీ దాడులు పెరిగిపోతున్నాయి. యూఏఈ మొత్తం మీద ఒక దాడి జరిగితే ఆ ప్రాంతాలన్నింటికంటే కూడా దుబాయ్లో ఎక్కువ. ఒక్క దుబాయ్ మీద ఎన్నో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు మొత్తం యూఏఈ మీద ఎన్ని ప్రయోగించిందంటే ఇరాను 1900 క్షిపణులు అలాగే డ్రోన్లు ప్రయోగించింది. డ్రోన్లు 1600 అలాగే 294 క్షిపణులు ప్రయోగించడం జరిగింది. అంటే ఆ దాడి ఎలా ఉంటుంది? ఈ రోజు ఉదయం కూడా దుబాయ్ మీద జరిగినటువంటి దాడి, రాత్రి జరిగినటువంటి దాడి ఇంకా పూర్తిగా సమసకపోకముందే ఉదయం జరిగినటువంటి దాడి వల్ల ఇప్పుడు అక్కడ ఇంకొక ట్యాంకర్ అంటుకుంటే అది కూడా అదుపులోకి రావడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దుబాయ్ ఉంది. మళ్ళీ పాత వైభవం రావడానికి చాలా కాలం పడుతుంది. మళ్ళీ ఈలోగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఏదైనా జరగచ్చు. అది సమసిపోయినటువంటి సమస్య. పైగా ఇరాన్ తన యొక్క సత్తా ఏంటో చూపిస్తుంది. ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయగానే ఒక వారము 10 రోజుల్లో లొంగిపోయి బాధ్యత నీ కాలు మొక్కుతా అంటే పర్వాలేదు, అప్పుడు గల్ఫ్ దేశాలకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇరాన్ అలా చేయడం లేదు. నీ కాలు ఇరిచేస్తా, నా కాళ్ళు 2 ఇరిచేలోగా నీది ఒక్క కాలైనా ఇరిచేస్తాను అన్న విధంగా ప్రవర్తిస్తుంది. అంటే నువ్వు 10 దెబ్బలు కొట్టు, నేను ఒక దెబ్బ అయినా కొడతాను అంటుంది. కానీ ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 10 దెబ్బలు కొడితే ఇరాన్ 7-8 దెబ్బలు కొడుతుంది. అయితే ఇక్కడ ఆ విషయం కాదు, మెయిన్ వీటి మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రతిసారి కూడా దుబాయ్ని టార్గెట్ చేస్తుంది, మిగతా గల్ఫ్ ప్రాంతాలని టార్గెట్ చేస్తుంది. మొత్తం గల్ఫ్ని ఎంత టార్గెట్ చేస్తుందో ఒక్క దుబాయ్ని అంత టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ స్థావరాలు ఉండడం మాత్రమే కాదు, దుబాయ్ మీద ఎంత దాడి జరిగితే అమెరికా మీద అంత ఒత్తిడి పెరుగుతుంది. అది ఇప్పుడు ఇరాన్ తెలుసుకుంది. కేవలం అలాగని దుబాయ్ మీద మాత్రమే దాడి చేయడం లేదు, అమెరికా స్థావరాలను చేస్తుంది. అలాగే ఇటువైపు ఏదైతే అమెరికాకు చెందినటువంటి దళం ఉందో ఆ దళం మీద కూడా దాడి చేస్తుంది. ఇటు 3 వైపుల దాడి చేస్తుంది. అటు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, ఇటు అమెరికా దళాల మీద దాడి చేస్తుంది, గల్ఫ్ దేశాల మీద కూడా దాడి చేస్తుంది. సేమ్ అవి కూడా ఈ విధంగానే దాడి చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇరాన్ను ఓడించినా, ఇరాన్ని గెలిచినా ఒక వెంట్రుక, అదే ఇరాన్ గెలిస్తే ఒక కొండ. అంటే ఇరాన్కి పోతే వెంట్రుక, వస్తే కొండ అన్న విధంగా ఉంది ఈరోజు. అమెరికా ఒకవేళ ఇరాన్ మీద గెలిచినా ఎంతో కోల్పోయి గెలవాలి. కానీ మేము ఓడిపోతే ఓడిపోతాం, చనిపోతే చనిపోతాం, కానీ మిమ్మల్ని మాత్రం గెలవలేము అన్న విధంగా తన యొక్క పోరాటం ఉంది. దానికి ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళ సపోర్ట్ ఉంది, రష్యాను, చైనా. దాంతోపాటు ఇప్పుడు మొత్తం గల్ఫ్ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల మీద దాడి చేస్తే, ముఖ్యంగా సౌదీ, యుఏఈలో దుబాయ్, ఈ దుబాయ్ మీద దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా తన యొక్క పరపతి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దుబాయ్ గురించి మాట్లాడుకుంటారు, దుబాయ్ గురించి చర్చించుకుంటారు. దుబాయ్లోనే పెద్ద పెద్ద బడాబాబులందరూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి దాడులు జరిగితే అక్కడ ఉన్నటువంటి 90% మంది బయట వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అది దుబాయ్కి నష్టం, అమెరికా మీద ఒత్తిడి. ఈ వ్యూహాత్మకంగా దెబ్బపడుతుంది. అందుకే